మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. ఫోన్ ట్యాపింగ్లో సిట్ ముందు హరీష్ రావు వచ్చిండు, నెక్స్ట్ కవిత వస్తుంది, సంతోష్ రావు వస్తారు, ఆ తర్వాత కేసీఆర్, ఇవన్నీ కూడా వస్తున్నాయి. లీకులు ఇవన్నీ డైవర్షన్సే అంటారా? పొత్తులో భాగంగానే బయట ఏదో చేస్తున్నాం అంటే చూపెడుతందుకు అంతే. కానీ నిజంగానే ఉంటే వేయాలి, కస్టడీలోకి తీసుకొని చేయమన్నాను. ఎందుకు పిలిచి కస్టడీలోకి తీసుకొని కొంచెం ఎవిడెన్స్ ఉంది కదా. ఇప్పుడు కవిత ఒక మాట అంటుంది, గుంట నక్క గుంపు మేస్త్రి అంటే అటు హరీష్ రావు ఇటు రేవంత్ రెడ్డి కలిసి ఆడుతున్న ఒక నాటకం డైవర్షన్స్ అనేది. కవిత చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు, విమర్శలు డైరెక్ట్గా కుటుంబ సభ్యుల మీదే చేసినవని. అవన్నీ నిజమే అంటారా మీరు? కొన్ని అయితే నిజము, అన్నీ నిజం అని చెప్పలేను. రేవంత్ రెడ్డికి హరీష్ మధ్యలో ఏమన్నా ఉంటాయంటే, హరీష్ రావు గారు అందరితో మంచి సంబంధాలు పెట్టుకుంటారు, రాజకీయ నాయకులే ఉండాలి, కానీ మ్యాచ్ ఫిక్సింగ్ డీల్స్ చేయవద్దు. అయితే కార్డియల్ రిలేషన్షిప్ అందరితో మంచిగా మాట్లాడాలి, ఉండాలి, అంతవరకు మాత్రమే. నేను నమ్మను ఏంటంటే హరీష్ రావుకు రేవంత్ రెడ్డికి ఏదో పొత్తున్నది అని నమ్మను. జనరల్ ఓవరాల్ స్ట్రాటజీగా ఢిల్లీ కాంగ్రెస్ వాళ్ళకు ఉందేమంటే వీళ్ళతో కొట్లాడకండి. ఇంతకుముందు పొత్తు పెట్టుకునేది వాళ్ళతోటేది కదా, టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తుండే కదా, అది ఇట్స్ పెట్టి. ఇప్పుడు చూడండి, మా షేర్లింగంపల్లికి వచ్చి మీ ఎమ్మెల్యే ఏ పార్టీ అంటే నెత్తిగొక్కుంటారు ఎవరు ప్రజలను అడిగితే. మా రాజనగర్కి వచ్చి మీ ఎమ్మెల్యే ఏ పార్టీ అంటే ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలియదు మా ఎమ్మెల్యే పార్టీ, ఆ టీఆర్ఎస్ వాళ్ళకి తెలియదు మా ఎమ్మెల్యే పార్టీ. పొత్తులు వాళ్ళ మధ్యలో ఉంటాయి, మాతో ఉన్నాయి. అండ్ అది కార్డియల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుండొచ్చు. నేను కూడా రేవంత్ రెడ్డి గారిని కలిసినాను, దానివల్ల ఏమన్నా నేను బీజేపీకి కాంగ్రెస్కి ఏమైనా పొత్తుందా? అట్లేం లేదు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, కవితను జైల్లో వేసిన తర్వాత 8 మంది ఎంపీలు మేము గెలుచుకున్నాం అనేది. అది నిజంగా ప్రజలు నమ్మారా? కవిత తప్పు చేసింది, లేకుంటే బీజేపీ కరెక్ట్ చేసింది, బీజేపీతోనే మనం వెళ్ళాలి అనేటువంటి భావన ఇప్పటికీ ఉందంటారా? డెఫినెట్ అండి, డెఫినెట్. నంబర్ వన్, ఇంకా నంబర్ వన్ ఇప్పుడు పెరిగింది. ఎందుకంటే ఓ నేషనలిజం అని, జాతీయవాదం అనేది పెరిగింది. ఇప్పుడు ప్రపంచం అంటే అయోమయం అవుతుంటే, ప్రపంచం మొత్తం అయోమయం అవుతుంటే, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఒకడు నేషన్ ఫస్ట్ అని ముందరకు పోయేటోడు మోడీ అనేది ప్రజలలో వచ్చింది. మేము రీఆర్గనైజ్ చేసుకొని గట్టిగా పోరాడాలి. అండ్ సోషల్ మీడియాలో మా దగ్గర లోపం ఉందని మేమే అడ్మిట్ చేస్తున్నాం, దాన్ని సరిదిద్దుకుంటాము. అండ్ మీడియా చాలా మంది అండి, మీడియానే వీఆర్ నాట్ ఏబుల్ టు మేనేజ్ వాళ్ళు. ఎందుకంటే ఒక్క నిమిషం, పెద్దగా అయితే ఇక్కడనే కలిసినాము. తర్వాత మేము ఎంతోమందిని కలుస్తుంటాము. నేను రఘునందన్ రావు గారు, ఈటల రాజేందర్ గారు, కొంతమంది ఎంపీలను కలిసినాము. ఎంపీలు అంటే 8 మంది, అందులో 2 మంత్రులు. అవును. అయితే మంత్రులకు చాలా బాధ్యతలు ఇస్తారు, ఎంత బిజీ షెడ్యూల్ వస్తాయి. అయితే మేము 6 కలిసినాము. మిగతా 2 ఎక్కడ పోయినరు? అయితే ఇది ఒక గ్రూప్ పాలిటిక్స్ అవుతుంది, ఐక్యత లేదు బీజేపీలో. ఫుల్ ప్రెస్లల్లో, మీడియాలలో, అన్ని మీడియాలలో వస్తుంది. ఐక్యత ఎక్కడన్నా ఉంటే మా దగ్గర ఉందండి. మీరు కాంగ్రెస్ పార్టీలు చూసుకోండి, ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి అక్కడ. అది పెట్టండి, టీఆర్ఎస్ చూడండి, ఫ్యామిలీలోనే విడిపోతుంటే ఐక్యత అక్కడ లేదు, కాంగ్రెస్ పార్టీ లేదు. ఉంటే మా దగ్గర ఉన్నది. కానీ మీడియా ఎగ్జాక్ట్ ఆపోజిట్ చూపెడుతున్నది. ఎందుకంటే మా మీడియా మేనేజ్మెంట్, మా ప్రచారం మంచిగా లేదు, మా మీడియా మేనేజ్మెంట్ మంచిగా లేదు, మా సోషల్ మీడియా ఇంకా చాలా ప్రోగ్రెస్ కావాలి. ఎగ్జాక్ట్లీ ఉల్టా ఐక్యత ఉన్నది. ఇప్పుడు నిన్ననే మేము రాజేంద్రనగర్లో అత్తాపూర్లో అంటే అత్తాపూర్ అంటే కార్నర్, అటు సైడ్ శాస్త్రీపురం 100% ముస్లిం, అంటే 99% ముస్లిం బస్తీలు ఇటు సైడ్ మిక్స్డ్ ఉంటారు. అక్కడ నేను 3 సార్లు ఎలక్షన్ పోరాడిన ఎంపీ కొరకు. ప్రతిసారి నేను రాజేంద్రనగర్లో టీఆర్ఎస్ కొట్లాడినప్పుడు నాకు ఆల్మోస్ట్ 60,000 40,000 మైనస్ వచ్చినాయి. అత్తాపూర్లో అసలే మైనస్ వచ్చినాయి, అత్తాపూర్లో కూడా మైనస్ వచ్చినాయి. కాంగ్రెస్ ఉన్నప్పుడు అంతే. ఇప్పుడు బీజేపీలో కొట్లాడినప్పుడు అత్తాపూర్లో భారీ మెజారిటీ వచ్చింది, అండ్ రాజేంద్రనగర్లో అసెంబ్లీలో భారీ మెజారిటీ వచ్చింది. ఎందుకు? నా ఇమేజ్ అక్కడ పెరిగిందా? కాదు. అక్కడ కార్యకర్తలు కొంతమంది నా చుట్టూండి
నాకు చెప్పి పనిచేసిండ్రు. నా ఎంతోమంది వేలాది మంది కార్యకర్తలు నేను వాళ్ళని కలవని కూడా కలవలేదు, వాళ్ళు సొంతంగా నన్ను కలవకుండా నాకు చెప్పకుండా నా కొరకు పనిచేసిండ్రు. అక్కడ బీజేపీ అని అక్కడ రాజనగర్లో బీజేపీ గెలిచిందంటే ఐక్యత వల్లనే ఎంపీ ఎలక్షన్స్. అప్పుడు నా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఏం లేకుండే. బట్ బీజేపీ అంటే తెలంగాణ బీజేపీలో గ్రూప్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి, ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు, అసలు పట్టించుకోవట్లేదు, పార్టీ గురించి ఆలోచించట్లేదు. కేంద్రం ఉత్తరాది రాష్ట్రాల మీదో లేకుంటే మిగతా రాష్ట్రాల మీద పెట్టిన ఫోకస్ తెలంగాణ మీద పెట్టట్లేదు. బీజేపీకి ఇది ఒక పెద్ద లోపం అనేది కనిపిస్తుంది. అందులోనూ వెరీ రీసెంట్గా ఈటెల రాజేందర్, బండి సంజయ్ మధ్య జరిగినటువంటి ఆ క్లాషెస్ కావచ్చు, విపరీతమైనటువంటి గొడవలు, రామచంద్రరావు వీళ్ళని ప్రాపర్గా ట్యాకిల్ చేయలేకపోతున్నాడు. వీటన్నిటిని మీరెట్లా చూస్తారు? నేను అదే అన్నాను, ప్రతి పార్టీలో కొన్ని భేదాలు ఉంటాయి. అండ్ నా పర్సనల్ ఒపీనియన్ అంటే భేదాలు ఉండాలి. మనం హైదరాబాద్ అందరం ఒకటి ఆలోచించాము, అందరం బీజేపీని ఒకటి భేదాలు ఉండాలి, అది మంచిది. ప్రజాస్వామ్యంలో బయట రాజకీయాలు ఉండాలి, విత్ ఇన్ ద పార్టీ కూడా అందరికీ అభిప్రాయాలు ఉండాలి. కానీ ఆ భేదాల వల్ల పార్టీకి నష్టం కావద్దు. కొన్ని సందర్భాల్లో అవుతుంది. ఆ భేదాలు అన్నిట్లో తక్కువ మా దగ్గర ఉంటాయి. ఇంకోటి భేదాలు కొన్ని ఎన్నో తీర్ల భేదాలు ఉంటాయి. ఒకటేమో సిద్ధాంతపరంగా భేదాలు ఉంటాయి, అవి ఇక్కడ తక్కువ బీజేపీలో. కొన్నేమో రైవలరీస్ ఉంటాయి, అంటే నాకు టికెట్ కావాలి, నీకు టికెట్ కావాలి, అది రైవలరీ అది మంచిది కూడా. అరే నాకే టికెట్ వస్తుందని అనుకుంటే నేను పనే చేయను. హెల్దీ కాంపిటీషన్ ఉంటుంది. అయితే హెల్దీ కాంపిటీషన్ ఉంటే హెల్దీ పెట్టుకోవాలి, భేదాలు ఉండాలి, అది భేదాలు హెల్దీగా ఉండాలి, కాంపిటీషన్ ఉండాలి, కాంపిటీషన్ హెల్దీగా ఉండాలి. కొన్ని సందర్భాలలో ఆ లైన్ దాటుతుండొచ్చు కొంతమంది, కానీ లైన్ దాటేది పెద్ద నాయకులు కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళను. ఓల్డ్ సిటీలో చీలుడే అంటే బయసుడే అన్నట్టు ఏదో చిన్నదాన్ని పెద్దగా చేసి చూపెడతారు. అండ్ ముఖ్యంగా నేను అన్నట్టు మీడియానే మా మీద ఫోకస్ చేస్తుంది, మా దగ్గర ఐక్యత లేనట్టు ఫోకస్ చేస్తుంది. ఐక్యత లేనిది ఆ కుటుంబంలోనే ఐక్యత లేదు. టీఆర్ఎస్ బీఆర్ఎస్లా ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, తర్వాత ఇండివిజువల్లీ అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇటు బట్టి విక్రమార్క గారు, ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇటు ముఖ్యమంత్రి గారు, వాళ్ళ దగ్గర భేదాలు లేవా అండి? 100% ఉన్నాయి, మాకంటే ఎక్కువ ఉన్నాయి. ఆ భేదాలే ఈ మధ్యన కనిపించినాయా? కనబడుతున్నాయి, ఎన్కట్స్ అని కనబడుతున్నాయి, ఇప్పుడు కూడా కనబడుతున్నాయి. ఆ భేదాలే ఈ మీడియా ఇప్పుడు హైలైట్ చేస్తుంది. అందుకే ఇప్పుడు మీడియా పాత్ర చాలా ముఖ్యమండి. వెనకటి రాజకీయాలు తీర కాదు, సాధారణ ప్రజలు వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? నేనైతే రాజకీయాలు ఉన్నా నాకు తెలుసు, ఈ నాయకుడు ఆ నాయకుడు అదే భేదాలు. సాధారణ ప్రజలు టీవీయో యూట్యూబ్ దాని మీద వస్తుంది. సో భేదాలు ఎప్పుడు కూడా ఉండే, వెనకట హైలైట్ చేసింది, మధ్యలో హైలైట్ చేయలేదు, మళ్ళీ ఇప్పుడు హైలైట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ భేదాలు మీడియా. కాకపోతే అవి ఎవిడెంట్ గా కనిపిస్తున్నాయి కదా, వాడు డైరెక్ట్ గా మీడియా ముందు డైరెక్ట్ ఎన్నో ఉండండి. ఓన్లీ ఆ ఇష్యూ ఎందుకు తీసుకోవాలి, ఐఏఎస్ ఆఫీసర్ ఇష్యూ ఎందుకు తీసుకోవాలి? అటువంటివి హండ్రెడ్స్ ఉన్నాయి, ప్రతి నెల రైతుంటాయి అటువంటివి. ఒక ఇష్యూ తీసుకొని హైలైట్ చేస్తారు, నెక్స్ట్ మంత్ ఇష్యూ వస్తూ ఉంటుంది. ఆ ఇష్యూని హైలైట్ చేయకుండొచ్చు, అయితే అంత మంచిగా ఉంది అనుకుండొచ్చు సాధారణ ప్రజలు. ఇట్ ఈస్ మీడియా మాడ్యులేటెడ్ ఒపీనియన్. మీడియా ఎట్లా తీసుకోతే ప్రజలు కూడా, అంటే సాధారణ ప్రజలు, రాజకీయాలు తెలియని ప్రజలు అట్లా. సో మీడియా పాత్ర చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దీన్ని ప్రజలు ఏమనుకుంటూ ఉంటారు? ఏంది అది గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం తక్కువ, ఎందుకంటే పొలిటికల్ అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ సిటీలో కొంచెం ప్రజలు మీడియాను బట్టి పోతారు. ఓకే, ఇప్పుడు బీజేపీకి సంబంధించి చూస్తే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఎక్కువగా చేవెళ్ల మీద ఫోకస్ పెట్టారు తప్ప పార్టీ కార్యక్రమాలకు, పార్టీ ఆఫీస్కో చాలా తక్కువ వస్తున్నారు. లేదండి, పార్టీలో కొన్ని చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ తీసుకుంటారు. ఉదాహరణగా సోషల్ మీడియా, నేను చెప్తున్నా మనం సోషల్ మీడియా మంచి చేయాలి, నాకు ఆ బాధ్యత ఇవ్వండి. నేను బాధ్యత అంటే అఫీషియల్ పోస్టే అవసరం లేదు నాకు, ఇవన్నీ చెప్తుంటే వింటుంటారు, నేను పోతుంటాను, అందరిని కలుస్తుంటాను. అండ్ కానీ మీరు అన్నది కరెక్ట్, నేనేదో మొత్తం తెలంగాణ నాయకుడు, సౌత్ ఇండియా నాయకుడు, బీజేపీ నాయకుడు, నేను చేవెళ్ల ప్రాంత ప్రజాప్రతినిధిని. అండ్ అక్కడ రెగ్యులర్ పోతుంటాను నేను. అండ్ నేను తిరిగినంత చాలా తక్కువ మంది తిరుగుతాడు ఎంపీగా ఉండి. నేను ఎంపీగా ఫస్ట్ టైం ఎంపీ ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి 3 సార్లు వెళ్ళినాను. ఎన్నో గ్రామాలకు నేను తప్ప వేరే ఎంపీ పోలేదు ఇప్పటి వరకు కూడా, స్వాతంత్రం వచ్చినట్టు ఇప్పటి వరకు. ఎన్నో గ్రామాలకు ఎంపీ ఎవరైనా వచ్చిందంటే ఓన్లీ కొండా విశ్వేశ్వరరెడ్డి వచ్చిండు, వేరే ఎంపీలు ఆ గ్రామాల్లో అడుగు కూడా పెట్టలేదు.
అండ్ ఫస్ట్ కారణం అయితే ఒక గమ్మత్తైన కారణం. అప్పుడు నేను టీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగా తిరిగేది. కొంతమంది రైవల్స్ ఉండేది టీఆర్ఎస్ పార్టీలో. ఆయన సిటీలో ఉంటాడా, ఐటీ చూసుకొని ఇక్కడ ఎందుకు గ్రామాలకు ఎందుకు రావాలి? ప్రతి ఒక్కరు తిరిగితే సంతోషపడాలి. ఎంపీ తిరిగితే వాళ్ళకి బాధ అవుతున్నది. అయితే వాళ్ళు ముఖ్యమంత్రి కొడుకు రామారావుకి చెప్పిండ్రు. రామారావు అన్నా నువ్వు ఇక్కడనే తిరిగన్నా, గ్రామీణ ప్రాంతాలకు తిరగొద్దని. అరే ఎందుకు తిరగొద్దా? లేదు వాళ్ళు ఫీల్ అవుతున్నారు అక్కడ లోకల్ లీడర్స్, ఎందుకంటే వాళ్ళ ప్రాముఖ్యత పోతుంది అని ఫీల్. అంటే ఏం ఫీల్ అవుతున్నా అంటే హ్యాపీగా ఫీల్ అవుతుండ్రా అన్నా, జోకింగ్ చేయకన్నా, ఇది పోడు. ఇంకా ప్రతిసారి నేను అక్కడ పోగానే అటు వికారాబాద్ తాండూరు ఫోన్ వస్తుంది, అన్న అక్కడ ఓకండ్రే. అయితే ఈవెన్ మీరు ఎంపీ అయినప్పుడు అక్కడ ఓకండి. అయితే ఒకసారి అట్లనే అందుకే నేను జోకింగ్ చేసాను. అంటే ఫీల్ అవుతారు, ఏం ఫీల్ అవుతారు, సంతోషం ఫీల్ అయితే పోవాలి కాదే జోక్ చేయ. తర్వాత ఒకసారి ఫోన్ చేస్తే నాకు అక్కడ తాండూరు వికారాబాద్ మధ్యలో 5 acres. సరే అక్కడ పోను కానీ నా సొంత భూమికి అడుగు పెట్టొచ్చా అంటే నవ్వుతున్నారు. అయితే అప్పుడు అట్లా బాగా డిస్కరేజ్ చేసేది నేను గ్రామీణ ప్రాంతాలు తిరగొద్దని. ఎవరు మాజీ సీఎం కేసీఆర్ కొడుకు. అయితే తెలివేలోడు కానీ రాజకీయ అవగాహన తక్కువ ఉన్నది ఆయనకు. అండ్ ఎందుకంటే రాజకీయాలు అంటే ఇట్స్ నాట్ ఎ స్పెషల్ సైన్స్. ప్రజలతో అన్ని రకాల ప్రజలతో తిరిగి అన్ని రకాల బాధలు తెలుసుకుంటే ఆయనకు ఆపర్చునిటీ లేకుండే. అమెరికాలో అయిండు, ఇక్కడ పారాషూట్ అయిండు, కేకే మహేందర్ రెడ్డిని నిలగొట్టి డైరెక్ట్ 100 ఓట్లతో గెలిచిండు. దాని తర్వాత ముఖ్యమంత్రి కొడుకు ఈ కొడుకు అయిపోయే వరకు ప్రజలతోటి ఓన్లీ దోస్తులతోటి, హే డూడ్ అనే దోస్తులతోటి ఉన్నాడు. సో ఐ థింక్ హీ హాజ్ మేడ్ లాట్ ఆఫ్ పొలిటికల్ మిస్టేక్స్. అండ్ నేను అక్కడ ఎందుకు ఎప్పుడు పోయినా ఫస్ట్ టైం విలేజెస్ అంటే మా ఫస్ట్ సన్ మ్యారేజ్ అయితే నేను అన్ని బాధ్యతలు మా వైఫ్ ఫ్యామిలీ కిడ్స్ పెట్టి నేను ఓన్లీ కార్డులు వంచుతా అని ప్రతి గ్రామం పోయి నేను ప్రతి సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అందరికీ ఏ పార్టీలు ఉన్నా కూడా అయితే ఫస్ట్ టైం ప్రతి ఊరు తిరిగిన. అట్లా కార్డు వంచుతా అంటే అప్పుడు వద్దని చెప్పలేరు. అప్పుడు పర్మిషన్ అవసరం లేదు, నాన్ పొలిటికల్ యాక్టివిటీ. ఓకే. అయితే దాని తర్వాత కూడా నేను 2 సార్లు పోయినా ప్రతి ఊరికి. అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ మొదలు పెడుతున్న యాత్ర. హోప్ఫుల్లీ రఘునందనరావు గారు మేము అందరు కూడా మంచి మిత్రులే. అయితే ఏం బైసా ప్లాన్ ఏముందంటే ఏం లేదు ప్లాన్. పిల్లలు పెద్ద అయ్యారు, నాకు పని లేదు, బిజినెస్ కూడా చూసుకుంటారు, సంచార జాతరలు తిరుగుతారు చూడండి, అట్లా తిరుగుతూ ఉంటాను. ఈ బడ్జెట్ సెషన్ అయిపోయాక నేను ఒక బండి కూడా తయారు చేపించుకున్నా, ట్రాక్టర్ ట్రైలర్ మీద, 3 ట్రైలర్ల మీద దాన్ని పెట్టుకొని తిరుగుతూ ఉంటాను. ఒక మండల్లో క్యాంప్ వేసి మళ్ళీ నెక్స్ట్ ప్రతి ఊరు తిరిగి వస్తారు, ప్రతి మండల్లో తిరుగుతా. ఇదేమో మండల్లో 2 జాగాలు ఆగుతా, ఆగి అక్కడనే ఉంటా రాత్రి. సో ఆ ప్లాన్ ఉన్నది, చేసుకుంటా. సో ఇప్పుడు చేవెళ్ళ ఎట్లుంది అంటే మీరు చేసినటువంటి అభివృద్ధి వీటన్నిటితో పాటుగా మీకు మీరు రేట్ చేసుకోవాలంటే ఎంత చేసుకుంటారు? 2 సార్లు 2 టైమ్ ఎంపీ మీరు. నేను పబ్లిక్ రిప్రజెంటేటివ్, నేను లీడర్ని కాదు, నేను పొలిటీషియన్ని కాదని మీరే చెప్పుకుంటున్నప్పుడు నేనే రేట్ చేసుకుంటే 10 out of 10 చెప్పినా తప్పే, 5 out of 10 చెప్పినా తప్పే, 0 out of 10 చెప్పినా తప్పే. ఎన్నో చేయాలని ఉంటుంది. నేను 10 ప్రాజెక్టులు చేయాలనుకుంటే 2-3 సక్సెస్ అవుతాయి. చేసిన చెప్పుకోవచ్చు. నేను ప్రతి చేవెళ్ళలో దాదాపు 90% ఊర్లకు పోయి నేను రోజు బాత్రూమ్లు కడుగుతా, ఏది స్కూల్ టాయిలెట్స్ కడుగుతా. మంచి పని చేస్తుంది, నాకు సంతోషం. అటువంటివి నాకు ఎన్నో ఉన్నాయి. రైతుల గురించి, జియో ట్రిపుల్ 1 గురించి ఎన్నో సాధించలేదు. 1000 కొబ్బరికాయలు కొడతా అని చెప్పి 1000 కొబ్బరికాయలు కొట్టిండ్రు కూడా. అవును, 100 కొబ్బరికాయలు కొడితే నిజంగానే అయితే 1000 కొడతాను. 100 కొట్టి ఇంకా 1000 కొట్టలేదు, ఇంకా బాకీ ఉంటుంది. ఎందుకు బాకీ ఉంచిండ్రు? ఇది కూడా పెద్ద కథ. జియో ట్రిపుల్ కూడా పెద్ద కథ. జియో ట్రిపుల్ 1 అభివృద్ధికి ఒక గోడ అడ్డుకుంటున్నది. సిటీ చుట్టుపక్కల డెవలప్ అయితే మా సైట్ డెవలప్ అయితే లేదు, ఇండస్ట్రీస్ లేవు, ఏం లేవు. సరే పర్యావరణం కాపాడాలి, చేయాలని కొన్ని వాస్తవాలు ఉన్నాయి అండ్ కొన్ని కారణాలు ఉన్నాయి. కానీ వెనుకట డెవలప్మెంట్ అంటే ఫ్యాక్టరీలు అంటే పొగ అంటే పొల్యూషన్.
కానీ ఈరోజు ఇండస్ట్రీస్ అలా డెవలప్మెంట్ అంటే ఐటీ ఇండస్ట్రీ పొల్యూషన్ అవుతుందా? డేటా సెంటర్ ఇవన్నీ పొల్యూషన్ కావు. ఇన్ఫ్యాక్ట్ పర్యావరణం కాపాడుతుంది. నువ్వు యాపిల్ కంప్యూటర్స్కి ఇచ్చింది అనుకోండి, ఆడ నెగటివ్ ఫుట్ ప్రింట్ వచ్చింది. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి కదా, యాపిల్ కంపెనీ రాకముందు ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ వచ్చేది. ఇప్పుడు వచ్చినాక చుట్టన్ని చెట్లు పెట్టిండ్రు. అండ్ ఒక్క సుక్క సీవేజ్ వాటర్ పోదు బయటికి. ఒకవేళ పోతే పట్టుకున్నాను అనుకోండి, న్యూస్లో వస్తే వాళ్ళది 1,00,000 కోట్లు షేర్ మార్కెట్ పడిపోతుంది. అయితే ఇటువంటి బాధ్యతతో పనిచేసే ఐటీ కంపెనీస్కి ఇస్తే డెవలప్మెంట్ అవుతుంది, పొల్యూషన్ రాదు. కానీ GeoTrip-1 ఇది నేను రాజకీయాలకు రాకముందు అని ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిన. అప్పుడు వైఎస్ఆర్ గారికి వీళ్ళకందరికీ, కానీ అప్పుడు సాధారణ ప్రజలు ఉంటుంది, కానీ ఏం కాలేదు. తర్వాత తెలంగాణ యాజిటేషన్ అప్పుడు నన్ను ఎలక్షన్ క్యాంపెయినింగ్ వరకు నేను కేసీఆర్ చెప్పిన, మనం వస్తే తీసేస్తామన్నాడు. నేను కూడా స్పీచ్లో చెప్పిన, మేము ప్రభుత్వానికి వస్తాము, టీఆర్ఎస్ పార్టీ GeoTrip-1 తీసేస్తాం. అధికారంలోకి వచ్చినాము. ఫస్ట్ తనప్పుడు ఆ రోజుల్లో సెక్రటేరియట్కి వచ్చేవాడు, మర్చిపోయింది అందరు. కానీ అందరు ఇప్పుడు ఫామ్ హౌస్ ఏమన్నారు. కానీ తర్వాత బిగినింగ్లో తెలంగాణ వచ్చినాక తను సెక్రటేరియట్కి వచ్చేవాడు. అప్పుడు నేను సెక్రటేరియట్కి పోయి ఒక లెటర్ ఇచ్చిన, ఎంపీ లెటర్ హెడ్ మీద, ఈ GeoTrip-1 అఫీషియల్ అవన్నీ నోటి మాటలు కదా, అఫీషియల్ లెటర్ ఇచ్చినాక అప్పుడు ఎంతోమంది అధికారులు ఉండే, అధికారులకు చూపెడితే ఇది ఇప్పుడు వద్దు, తర్వాత చేద్దాం, ఇట్లా ఓపెన్ పెండోరాస్ బాక్స్. అంటే ఎంతో అయోమయం అయితే అంటే GeoTrip-1 తీసేస్తే తర్వాత చూద్దాము, దీన్ని కొంచెం ఆలోచించి చేస్తాము. 3 నెలల తర్వాత ఇంకో లెటర్ ఇచ్చిన, 3 నెలల తర్వాత ఇంకో లెటర్ ఇచ్చిన, ఏమీ చేయలేదు. ఎప్పుడు 2014, 2015లో ఏం చేయలేదు. తర్వాత లాస్ట్కు వచ్చి GeoTrip-1 రద్దు చేస్తా అన్నాడు. అప్పుడు కొబ్బరికాయలు కొట్టిన. కానీ రద్దు చేస్తా అన్నాడు, కానీ చెప్పేదోటి చేసేదోటి. దాన్ని రద్దు చేసి GeO-69 ఏదో పెట్టిండు. ఆ GeO-69 అనుకుంటా ఏంటంటే కొత్త గైడ్ లైన్స్ వచ్చే వరకు ఏమీ చేయొద్దు, అట్లా స్టేటస్ కో ఉంటుంది. అంటే అది రద్దు చేసి చేస్తే ఏం లాభం, ఎవరికేం లాభం, దానికంటే అధ్వానం ఏం తెచ్చిండ్రు. అందుకే ఈయన తెలిసి 100 కొబ్బరికాయలే కొట్టిన, ఇంకా 1000 బాకీ ఉన్నది. నిజంగానే GeoTrip-1 ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తుండొచ్చు, కానీ తనకు ప్రయారిటీ ఆ 4th సిటీ అక్కడ దిక్కున్నది, 4th సిటీ ప్రయారిటీ. ఇది చేస్తే ఇక్కడ రియల్ ఎస్టేట్ పెరగారు, ఇది ఏం చేయకుంటే అక్కడ పెరుగుతుంది. ఏమో స్ట్రాటజీ ఉండొచ్చు, కానీ దీన్ని నెగటివ్ అయితే చేయలేదు, చేస్తారని అనుకుంటున్నాను. దీన్ని కూడా మెల్లగా తీస్తారు. అయితే ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ జోన్ చేయండి అని, డెవలప్మెంట్ చేయాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్. నేను డాక్యుమెంట్ కూడా తయారు చేసినాను. నేను ప్రొఫెసర్ భిక్షం గారు, తను UN వాటర్ రిసోర్స్ ఎక్స్పర్ట్. అయితే ఈ డాక్యుమెంట్ కూడా చేసినాము, ఇచ్చినాము. అండ్ చూద్దాం, 1000 కొబ్బరికాయలు కొడుతుండొచ్చు 2-3 ఏళ్ళ తర్వాత. ఓకే, అట్లీస్ట్ ఈ గవర్నమెంట్ పోయేలోపు, మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ ఎలక్షన్స్ వచ్చేలోపు మేము వస్తాయి తప్పనిసరి. నేను బాగా ఒత్తిడి పెట్టి నేను సస్టైనబుల్ డెవలప్మెంట్ జోన్ చేస్తా. అన్ని గ్రీన్ డెవలప్మెంట్స్ అన్ని చెవుల ప్రాంతంలో అవుతుంది, అందరికీ లాభం అవుతుంది.